ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కేటీఆర్ ను బీజేపీ కాపాడుతోందని ఆరోపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ అభివృద్ధిని కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ అడ్డుకుంటున్నారని అన్నారు. మెట్రో రైల్ విస్తరణకు కిషన్ రెడ్డి మోకాళ్లు అడ్డు పెడితే రీజనల్ రింగ్ రోడ్డుకు ఈటల అడ్డం పడుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటై కాంగ్రెస్ పై కుట్ర చేస్తున్నాయన్నారు ముఖ్యమంత్రి. తెలంగాణ కోసం శ్రమిస్తుంటే బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటై కాంగ్రెస్ పై కుట్రలు చేస్తున్నాయన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కరీంనగర్ ఎమ్మెల్సీ ప్రచార సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి బీజేపీ, బీఆర్ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ప్రభుత్వంలో మేలు జరిగితే ఓటేయాలని, జరగకపోతే తమకు ఓట్లేయవద్దని అన్నారు. ఎవరిని గెలిపించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని ప్రశ్నించారు. ఇవాళ మళ్ళీ అదే కుట్ర కుతంత్రాలతో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీని గెలిపించడానికి చీకటి ఒప్పందం చేస్తారు. నేను అడుగుతున్న మిత్రులారా, ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఢిల్లీకి పోయేదే లేదు, ఢిల్లీ వాళ్ళు నిధులు అడిగేదే లేదు అన్నారు. బాగానే ఉంది. నిన్న కేటీఆర్, హరీష్ వరుసగా ఢిల్లీకి పోతురు, రాష్ట్రానికి నిధులు ఇవ్వమంటారు. ప్రభుత్వం మనదుంటే ప్రభుత్వానికి తెలవకుండా దేనికి నిధులు అడుగుతుర్రా వీళ్ళు? పోయి చీకట్ల కాళ్ళు పట్టుకొని పొద్దుటి పూటనేమో కాగితం ఇచ్చి ఫోటోలు దిగుతున్నారు. ఎందుకంటే ఈ సంగతి బయట పడితే ఈ గూడు పుట అని తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. నిజంగా ఎస్సీ వర్గీకరణ చేయాలని మోదీకి ఉంటే పార్లమెంట్లో బిల్లెందుకు పెట్టలేదన్నారు ముఖ్యమంత్రి. మందకృష్ణ మాదిగా దీనిపై ఎందుకు ప్రశ్నించారని నిలదీశారు. 30 ఏళ్ల సుదీర్ఘ సమస్యకు తాము పరిష్కారం చూపితే విమర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు రేవంత్. 12 ఏళ్లలో మోదీ చేయలేని పనిని 12 నెలల్లోనే మేము చేశామన్నారు. కృష్ణ మాదిగ పోయి మోడీని కౌగిలించుకున్నాడు. మోడేమో కృష్ణ మాదిగకు ముద్దు పెట్టాడు. మోడీ గారికి నిజంగానే ఈ ఎస్సీ కేటగరైజేషన్ మీద ప్రేమ ఉంటే నరేంద్ర మోడీ గారు పార్లమెంటులో బిల్లు పెట్టి ఎస్సీ కేటగరైజేషన్ ని చట్టబద్ధత ఎందుకు చేస్తలేడు? 12 ఏళ్ల నుంచి ప్రధానమంత్రిగా ఉన్నారు, ఏమన్నా చేసిందా? కానీ 12 నెలల్లో మీ లెక్క తేల్చి రాహుల్ గాంధీ గారి మాట మీద బీసీ కులగణన నేనేం చేస్తే ఇవాళ నన్ను ఓడగొట్టమంటు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై స్పందించారు రేవంత్ రెడ్డి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను ఎందుకు అరెస్టు చేయట్లేదని బీజేపీ ప్రశ్నిస్తుందన్న రేవంత్, విదేశాలకు పారిపోయిన ప్రభాకర్ రావును రప్పించేందుకు కేంద్రం ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించారు. కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ ప్రభాకర్ రావును ఎప్పుడు పట్టుకొస్తాడో చెప్పాలని నిలదీశారు. ఢిల్లీలో ఏ ఒప్పందం జరిగిందని ప్రశ్నించారు రేవంత్. ఇవాళ కేసీఆర్, కేటీఆర్ అరెస్టు చేయాలంటే టెలిఫోన్ ట్యాపింగ్ లో పారిపోయి అమెరికాలో దాచుకున్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును పట్టుకురావాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసే పని కాదు, కేంద్ర ప్రభుత్వం హోంశాఖ చేయాలి. ఎందుకు మీరు పట్టుకొస్తలేరు బీజేపీ వాళ్ళని నేను అడుగుతున్నా. మీ చీకటి ఒప్పందంలో భాగంగా కాదా? నేను అడుగుతున్న బండి సంజయ్ ని, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నువ్వే కదా, ఎప్పటి లోపల ప్రభాకర్ రావును తెస్తావు? వాళ్ళని తెచ్చి మాకు అప్పచెప్పు. కేసీఆర్, కేటీఆర్ అరెస్టు చేస్తామా లేదా మేం చెప్తాం. మెట్రో రైలు విస్తరణను అడ్డుకుంటున్నదే కిషన్ రెడ్డి అని విమర్శించారు రేవంత్. తాము పంపిన ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ ఎందుకు ఆమోదించడం లేదన్నారు. గుజరాత్లో సబర్మతి, వారణాసిలో గంగాను ప్రక్షాళన చేసుకుంటారు, కానీ హైదరాబాద్లో మూసీని ప్రక్షాళన చేసుకోవద్దని నిలదీశారు. RRRకు కేంద్రం నిధులివ్వకుండా ఈటల రాజేందర్ అడ్డుకుంటున్నారన్నారు రేవంత్. హైదరాబాద్ మెట్రోకు రాకుండా అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డి కాదా? గుజరాత్ లో సబర్మతి నదిని ప్రక్షాళన చేస్తారు, ఢిల్లీలో యమునా నదిని ప్రక్షాళన చేస్తారు, కానీ రేవంత్ రెడ్డి మూసీ నదిని ప్రక్షాళన చేస్తా అంటే మీరు అడ్డుకుంటారు. గుజరాత్ కు బుల్లెట్ ట్రైన్ తెచ్చుకున్నావు, మాకు మాత్రం రీజనల్ రింగ్ రోడ్డు కోసం సగం ఇచ్చి సగం ఇయ్యక ఈ రోజు అడ్డుకుంటుండ్రు. భూసేకరణ చేస్తుంటే మీ ఎంపీ ఈటల రాజేందర్ పోయి అడ్డం బండుకుంటుండు. తెలంగాణ రాష్ట్రం కోసం కష్టపడ్డ పట్టభద్రుల కోసం కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. విశ్రాంతి తీసుకోవాలని ప్రజలు తీర్పు ఇచ్చినా ఆయన తీరులో మార్పు రాలేదన్నారు. ఫామ్ హౌస్ లో కూర్చొని కుట్రలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ లో గ్రాడ్యుయేట్లతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు సీఎం రేవంత్. 100 ఏళ్లుగా జరగని కులగణనను తాము చేశామని చెప్పారు. బీఆర్ఎస్ దాదాపుగా 9.5 సంవత్సరాలు పరిపాలన చేసి ప్రజలు తిరస్కరిస్తే, ప్రజలు ఇక మీ అవసరం మాకు లేదు, మీకు తెలంగాణతో సంబంధం లేదు, పేరు బంధమే కాదు మీకు పేగు బంధం కూడా తెలంగాణ ప్రజలతో తెగిపోయింది, ఇక మీరు ఫామ్ హౌస్లో పండుకోండి అని చెప్పి వాళ్ళకి సెలవు ఇచ్చిండ్రు. అందుకే చంద్రశేఖరరావు గారు ఈరోజు ఫామ్ హౌస్లో పడుకున్నాడు. అయినా ఈరోజు ప్రజలు తిరస్కరించిన కుట్రలు మాత్రం మానలేదు. 10 నెలల పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీని ఇవాళ ఏమీ చేయలేదని మీరు అడుగుతున్నారు కదా. 10 ఏళ్లలో మీరు ఏం చేసిందని నేను అడుగుతున్నా. హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా ఎదుగుతుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రముఖ బయోటెక్ సంస్థ యాంజెన్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. యాంజెన్ సంస్థ హైదరాబాద్ను ఎంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. లైఫ్ సైన్స్ రంగంలో నగరంలో విస్తృత అవకాశాలున్నాయన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నం చేస్తోంది. అయితే ఊట నీరు, బురదతో రెస్క్యూ ఆపరేషన్కు ఆటంకం కలుగుతోంది.
మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావుతో పాటు అధికారులు సహాయ చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వేరే రాష్ట్రాల నుంచి నిపుణులు రప్పిస్తున్నారు. సొరంగంలో చిక్కుకున్న వారు క్షేమంగా బయటకు వస్తారన్న నమ్మకంతోనే రెస్క్యూ చేస్తున్నామన్నారు మంత్రులు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సొరంగంలో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. 3వ రోజున ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, హైడ్రా రెస్క్యూ సిబ్బంది బృందాలుగా విడిపోయి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. షిఫ్ట్ల వారీగా 24 గంటలు విధులు నిర్వహిస్తున్నారు. టన్నెల్ లోపలికి 13 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేశారు రెస్క్యూ సిబ్బంది. 13వ కిలోమీటర్ల వరకు లైటింగ్, ఆక్సిజన్ ఏర్పాటు చేశారు అధికారులు. 12 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత బెల్ట్ ద్వారా స్పాట్కు చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు రెస్క్యూ సిబ్బంది. కానీ స్పాట్కు ముందు వాటర్ ఫ్లోటింగ్, బురద ఎక్కువగా ఉందని చెబుతున్నారు రెస్క్యూ సిబ్బంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఎప్పటికప్పుడు వాటర్ను బయటకు పంపిస్తున్నారు. కానీ వెంటనే మళ్లీ నీరు ఊరుతుండటంతో రెస్క్యూ ఇబ్బందిగా మారింది. ర్యాట్ హోల్స్ మైనర్స్ ని రంగంలోకి దింపింది రాష్ట్ర ప్రభుత్వం. మేఘాలయ నుంచి 6 ర్యాట్ హోల్ మైనర్లు టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొననున్నారు. వీళ్లు ఫీల్డ్ లోకి దిగితే ఎక్కడున్నా కాపాడతారనే నమ్మకం ఉంది. 2023లో ఉత్తరాఖండ్ సిల్కియారా ప్రమాదంలో 41 మంది కార్మికులు 17 రోజులు సొరంగంలో చిక్కుకున్నారు. వారిని కాపాడడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సాధ్యం కాలేదు. రంగంలోకి దిగిన 12 మంది ర్యాట్ హోల్ మైనర్లు ఒక్క రోజులోనే 41 మంది ప్రాణాల్ని కాపాడి నేషనల్ హీరోస్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళనే ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మంది ప్రాణాల్ని కాపాడేందుకు తీసుకొచ్చింది ప్రభుత్వం. సహాయక చర్యలపై మంత్రులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు మంత్రి కోమటిరెడ్డి, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో రివ్యూ చేశారు డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్. ఎస్ఎల్బీసీ ప్రమాదం విషాదకరమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గతంలో ఇంత పెద్ద ప్రమాదం ఎప్పుడూ జరగలేదని చెప్పారు. బురదతో రెస్క్యూ ఆపరేషన్ ఇబ్బంది అవుతుందని తెలిపారు. అనుభవజ్ఞులను రప్పించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు కోమటిరెడ్డి. ప్రమాద స్థలానికి సీఎం రాలేదంటూ కేటీఆర్ ఎక్స్లో చేసిన పోస్టుపై ఫైర్ అయ్యారు మంత్రి కోమటిరెడ్డి. 8 మంది కార్మికులు ప్రాణాపాయ స్థితిలో ఉంటే బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ ఎస్ఎల్బీసీని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ఇంత పెద్ద సంఘటన ఒకటేసారి జరగగానే నిజంగా కూడా అందరం కూడా బాధపడుతూ సెక్యూరిటీ పేరు పోలీసులు అడా ఉండొద్దని ముఖ్యమంత్రి గారు రాలేదు. అయినా మేమందరం కూడా గవర్నమెంట్లో ఇచ్చుకుంటూ మాకు తోచిన సలహాలే కాదు, ప్రపంచంలో ఇలాంటి సంఘటనలు జరిగిన వాళ్ళందరినీ కూడా పిలిచే పనులు ఉన్నాం. ఇలాంటి ఇన్సిడెంట్ ప్రతిపక్ష నాయకుల బాధ్యత లేదా? విపత్కర పరిస్థితుల్లో తప్పులను ఎత్తిచూపే సమయం కాదన్నారు ఎన్డీఎంఏ మాజీ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి. ఆర్మీ సహా ఎన్డీఆర్ఎఫ్ బలగాలు టన్నెల్లో చిక్కుకున్న కూలీలను రక్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు చెప్పారు. ఎస్ఎల్బీసీ పనుల్లో సేఫ్టీ మెజర్స్ ను కాంట్రాక్టర్ సరిగా పాటించలేదన్నారు శశిధర్ రెడ్డి. I believe on two earlier occasions there was flooding of this kind, and there are lessons to be learned, but at that point of time there were no lives involved. There was no danger to anybody getting trapped in them. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారి కోసం డ్రోన్తో పాటు స్కానర్లు, నైట్ విజన్ కెమెరాలతో గాలిస్తున్నారు అధికారులు. టన్నెల్ బోరింగ్ మిషన్ బురదలో కూరుకుపోవడంతో ముందుకు వెళ్లలేకపోతున్నారు. దట్టమైన నల్లమల అడవి కావడంతో మొబైల్తో పాటు ఏ సిగ్నల్స్ అందుబాటులో లేవు. దీంతో రక్షణ దళాలు హై ఫ్రీక్వెన్సీ పరికరాలతో పాటు ప్రత్యేకంగా యాంటీనాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఛాలెంజింగ్ గా రెస్క్యూ కంటిన్యూ చేస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు మంత్రులు. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్, మోదీ ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయలేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తమ సర్కార్ 50,000కు పైగా ఉద్యోగాల్ని భర్తీ చేసిందని చెప్పారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ సహా ఎన్నికల హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు మంత్రులు. హైదరాబాద్ సింగరేణి భవన్లో డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్కతో క్వీన్స్లాండ్ ఆర్థిక, వాణిజ్య, ఉపాధి, శిక్షణ శాఖల మంత్రి రోజ్ బేట్స్ భేటీ అయ్యారు. సింగరేణి భూగర్భ గనుల్లో, ఓపెన్ కాస్ట్ గనుల్లో భద్రత, ఉత్పత్తి పెంచేందుకు అధునాతన సాంకేతికత సహకారంపై చర్చించారు. క్వీన్స్లాండ్ లో క్రిటికల్ మినరల్స్ రంగంలో సింగరేణి పెట్టుబడులు, అన్వేషణ, సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని ఇద్దరు మంత్రులు నిర్ణయించారు. త్వరలోనే సింగరేణి ఉన్నతాధికారుల బృందాన్ని ఆస్ట్రేలియా, క్వీన్స్లాండ్ పంపిస్తామన్నారు భట్టి విక్రమార్క.
బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కై ప్రజాపాలనపై విమర్శలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు మంత్రి సీతక్క. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 2000 పెన్షన్లో కేంద్రం వాటా 200 మాత్రమేనని చెప్పారు. భావోద్వేగాలతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. అధికారంలోకి రాగానే తాము 50,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. భవిష్యత్తులో కూడా మరిన్ని ఉద్యోగాలు ఇస్తామన్నారు. కరీంనగర్, మంచిర్యాల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు సీతక్క. బీజేపీ వాళ్ళు అంటున్నారు కాంగ్రెస్ ఏం చేస్తుందని. అయ్యా, ఇచ్చిన మాట ప్రకారం 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం, 21,000 కోట్ల రైతుల రుణమాఫీ చేసినాం, 54,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చినాం. ఆ రోజు కాంగ్రెస్ ఇచ్చినటువంటి 200 పింఛన్ ఏదైతే 10 ఏళ్ల కింద ఇచ్చిందో కేంద్రం, ఈ రోజు కేంద్రం యొక్క వాటా పింఛను కేవలం 200. ₹1 కూడా పెంచలే. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ 317 జీవోపై మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇప్పటికే స్పౌస్ కేసులు, హెల్త్, మ్యూచువల్ కి సంబంధించిన పలు సమస్యలను పరిష్కరించామని చెప్పారు. స్థానికత అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందని తెలిపారు. కాంగ్రెస్ అంటేనే ఉద్యోగులు, నిరుద్యోగుల ప్రభుత్వమన్నారు. తమపై విశ్వాసం ఉంచాలని గ్రాడ్యుయేట్ ఓటర్లను కోరారు మంత్రి పొన్నం. గత ప్రభుత్వము తీసుకొచ్చిన 317 జీవో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బండి సంజయ్ గారు ప్రస్తావిస్తూ ఉన్నారు. ఇప్పటికే స్పౌస్ కేసు కానీ, హెల్త్ గ్రౌండ్స్ కానీ, మ్యూచువల్స్ కానీ ట్రాన్స్ఫర్ చేసినాం. స్థానికత్వము కేంద్ర ప్రభుత్వంకు సంబంధించినటువంటి అంశంలో ఉంది. దానికి సంబంధించి రాబోయే శాసనసభ సమావేశాల్లో ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తూ జోనల్ మార్పులకు సంబంధించిన నివేదిక ఇవ్వబోతా ఉన్నాం. వన్యప్రాణులను రక్షించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి కొండా సురేఖ. సెక్రటేరియట్లో వన్యప్రాణుల సంరక్షణ బోర్డు 8వ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. వివిధ అటవీ ప్రాంతాల్లో నిర్మించాలని ప్రతిపాదించిన 4 మొబైల్ టవర్లు, సవరించిన ప్రతిపాదనలను సమావేశంలో ఆమోదించారు. కవాల్ టైగర్ రిజర్వ్ బఫర్ ఏరియాలో పంచాయతీ రోడ్ల నిర్మాణం కోసం సవరించిన ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బీఎస్ఎన్ఎల్ 4G మొబైల్ సెల్ ఫోన్ టవర్ల అంశంలో 5 ప్రతిపాదనలపై చర్చించారు. రాత్రిపూట హెవీ వెహికల్స్ కి అడవి రోడ్ల నుంచి అనుమతి ఇవ్వద్దని ఆదేశించారు సురేఖ. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ నేతలు. సీఎం రేవంత్ కు ప్రజల ప్రాణాల కంటే ఎన్నికల ప్రచారమే ముఖ్యమా అని మండిపడ్డారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 మంది చిక్కుకుపోతే వారిని పట్టించుకోకుండా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వెళ్తారా అని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అన్ని రంగాలను సర్కారు ఇబ్బందులు పెడుతోందన్నారు. కాంగ్రెస్ రైతులు మోసం చేస్తోందని ఆరోపించారు గులాబీ నేతలు. హైకోర్టులో కేసీఆర్ పిటిషన్పై విచారణ జరిగింది. మేడిగడ్డ కుంగిన వ్యవహారంపై భూపాలపల్లి కోర్టు ఉత్తర్వులను కేసీఆర్, హరీష్ రావు హైకోర్టులో సవాల్ చేశారు. లోయర్ కోర్టులో పిటిషన్ వేసిన రాజలింగమూర్తి చనిపోయాడని కోర్టుకు తెలిపారు కేసీఆర్ అడ్వకేట్. కేసు వేసిన పిటిషనర్ చనిపోయినా విచారణ జరపొచ్చని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. లీగల్ హైర్ ను ఇంప్లీడ్ చేయడం సమన్స్ కేసుకు మాత్రమే వర్తిస్తుందన్నారు కేసీఆర్ న్యాయవాది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం ఘటనపై ముఖ్యమంత్రికి సీరియస్నెస్ లేదని మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. ఓవైపు విపత్కర పరిస్థితి ఉంటే సీఎం ఎలక్షన్ క్యాంపెయిన్ కి వెళ్లడం దిగజాడు రాజకీయమని విమర్శించారు. ఎన్నికల ప్రచారం కోసం జిల్లాలు తిరిగేందుకు టైం ఉంది, కానీ టన్నెల్ ప్రమాదానికి వెళ్లేందుకు సమయం లేదా అని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల ప్రాణాలకిచ్చే విలువ ఇదేనా అంటూ ఎక్స్ లో పోస్టు పెట్టారు కేటీఆర్. యూరియా కోసం రైతులు మండుటెండల్లో తంటాలు పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ పాలనలో రైతే రాజుగా ఉన్న తెలంగాణలో రైతన్నను నట్టేట ముంచి నడి రోడ్డు మీదకు తెచ్చిన ఘనత కాంగ్రెస్కే దక్కుతోందన్నారు. రైతులకు అవసరమైన యూరియాను సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు హరీష్. రాష్ట్రంలో మిర్చి రైతులు కన్నీరు పెట్టే పరిస్థితి ఏర్పడిందన్నారు ఎమ్మెల్సీ కవిత. మహబూబాబాద్ జిల్లాలో పర్యటించారు ఎమ్మెల్సీ. కేసముద్రం మిర్చి యార్డును సందర్శించారు. మిర్చి రైతులకు క్వింటాల్కు 25,000 రూపాయలు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్ఎల్బీసీ సొరంగం కూలిపోతే సందర్శించే సోయి లేని సీఎం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వెళ్లారని విమర్శించారు కవిత. అన్ని ఫోటోలలో ఏ ఫోటోలు చూసినా ఆయనే కనబడుతుంటాడు. ఎంత అనుబంధం అంటే వాళ్ళది. ఓటుకు నోటు కేసులో కూడా A1, A2, A3 నీ కేసముద్రం పేరు మొత్తం జెండా ఎగురుతుందంటగా, అవునా కాదా? అయినా మన కేసముద్రం మిర్చి రైతుల కష్టం చెప్పడానికి వేం నరేందర్ రెడ్డికి ఒక్క నిమిషం దొరుకుతలేదా? మీరు ఆ విషయం ఆలోచించాలి. నేనేమంటున్నా అంటే ఇవాళ మనం మిర్చి రైతులం ఇక్కడ ఇబ్బంది పడుతున్నాం, పసుపు రైతులు ఇబ్బంది పడుతున్నాం. గా టనల్ లో ముఖ్యమంత్రి సొంత జిల్లాలో గా టనల్ కూలిపోయి ఇరిగేషన్ ప్రాజెక్టు చేయరాక వీళ్లకు 8 మంది కూలీలు ఇరుకపోయి ఉన్నారు.
అక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇవి ఏమి చూడకుండా ఏం చేస్తుండే ముఖ్యమంత్రి గారు? ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని కాపాడే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. అసలు ఈ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ఓ పెద్ద కుట్ర అని విమర్శించారు. నల్గొండ ప్రజలకు కృష్ణా నీళ్లు రాకుండా చేయాలని గత సమైక్య పాలకులు ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టును చేపట్టారన్నారు జగదీష్ రెడ్డి. అక్కడి నుంచి ఆ టీబీఎం మిషన్కి ఎంత దూరం ఉంది, మధ్యలో గ్యాప్ ఉందా, ఏముంది అనే విషయాల్ని స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. అప్పుడే ఒక ఆయన టీబీఎం మిషన్ పనికిరాదని, అదేదో మొత్తం ఖరాబ్ అయిపోయిందని, ఇక ప్రత్యామ్నాయ మార్గం కావాలని, ఇది మొత్తమే పనికిరాదు ఇంకో వైపు నుంచి వెళ్ళడం వల్లని రకరకాల రాతల్ని చూస్తూ ఉన్నాం. మరి ఏ నిర్ణయంతో వచ్చిండ్రు, ఎట్లా వచ్చిండ్రు, ఎవరిచ్చిన సమాచారం? రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనబడుతుంది మనుషుల ప్రాణాలంటే. సంఘటన దురదృష్టకరం, చెప్పి జరగదు ఓకే. మేడ్చల్ జిల్లా కీసరగుట్టలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి. ఆలయంలో గణపతి పూజను నిర్వహించి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. ఈసారి కీసరగుట్ట బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు మల్లారెడ్డి. బ్రహ్మోత్సవాలకు 5 లక్షలకు పైగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉందన్నారు. గుడికి పెద్ద ఎత్తున ఉపవాసాలతో వస్తారు కాబట్టి వాటర్ కానీ, మంచి ఫెసిలిటీస్ కానీ, అందరికి కూడా దర్శనం కానీ ప్రతి ఒక్కటి కూడా బ్రహ్మాండంగా ప్రతిసారి కూడా జరుగుతుంది. ఈసారి కూడా బాగా జరిగేది. కలెక్టర్ గారు వాళ్ళందరూ కూడా పర్యవేక్షణలో పెద్ద ఎత్తున అన్నీ కూడా జరుగుతున్నాయి. ట్రస్ట్ బోర్డు మెంబర్లు కూడా అంతా వాలంటీర్గా బాగా పనిచేస్తున్నారు. ఈసారి అందరూ కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరికీ మంచి సౌలభ్యం కలిగించి పెద్ద ఎత్తున ఈ జాతర మనం సక్సెస్ చేయాలని భగవంతుని అందరూ కూడా కోరుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడంపై ఉన్న శ్రద్ధ ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని కాపాడడంలో లేదన్నారు బీఆర్ఎస్ నేతలు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా భారత్ అభివృద్ధి చెందుతోందన్నారు ప్రధాని మోదీ. వరల్డ్ ఇన్వెస్టర్లకు ఇండియా గమ్యస్థానంగా మారుతోందన్నారు. బీహార్ పర్యటనలో 19వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు రిలీజ్ చేశారు. రైతు సంక్షేమానికి ఎన్డీఏ సర్కార్ అధిక ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. అణు విద్యుత్ వినియోగానికి భారతీయ రైల్వేస్ సిద్ధమన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. ఎన్డీఏ సర్కార్ రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. బీహార్లో పర్యటించిన ప్రధాని 19వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఫండ్స్ రిలీజ్ చేశారు. అలాగే పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. అన్నదాతల శ్రేయస్సు కోసమే బీహార్లో మఖానా బోర్డు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. గత పాలకులు పశుగ్రాసం సహా అన్ని రంగాలను నాశనం చేశారన్నారు మోదీ. हमारे नौजवान, हमारे युवा और हमारे देश की नारी शक्ति, एनडीए सरकार चाहे केंद्र में हो या फिर यहां नीतीश जी के नेतृत्व में चल रही सरकार हो, किसान कल्याण हमारी प्राथमिकता में है. అసోం అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు ప్రధాని మోదీ. నార్త్ ఈస్ట్ శాంతి భద్రతలకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. అసోంలో పర్యటించిన ప్రధానికి జుమోయిర్ నృత్యంతో ఘన స్వాగతం పలికారు కళాకారులు. అద్భుతమైన ప్రకృతి సంపదకు ఈశాన్య రాష్ట్రాలు నిలయమన్నారు మోదీ. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు ప్రధాని మోదీ. మధ్యప్రదేశ్లోని భోపాల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ను ప్రారంభించారు. ఇండియన్ ఎకనామిక్ గ్రోత్ను ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోందన్నారు. వరల్డ్ ఇన్వెస్టర్లకు ఇండియా గమ్యస్థానంగా మారుతోందన్నారు మోదీ. विभिन्न देश हो या फिर इंस्टीट्यूशन, सभी को भारत से बहुत आशाएं हैं. वर्ल्ड बैंक ने कहा है भारत आने वाले सालों में ऐसे ही दुनिया की फास्टेस्ट ग्रोइंग इकोनॉमी बना रहेगा. 10 ఏళ్ల మోదీ పాలనలో జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతలు ఎంతో మెరుగయ్యాయన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఢిల్లీలో జరిగిన యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో జమ్మూ కాశ్మీర్ యువతతో ఇంటరాక్ట్ అయ్యారు. రాబోయే 10 ఏళ్లలో ఇండియా ఎడ్యుకేషన్ హబ్ గా మారుతుందన్నారు షా. 10 साल के बाद ये देश ऐसा बन जाएगा कि सभी दुनिया के देशों से भारत में बच्चे पढ़ने के लिए आएंगे. ये देश जब आगे बढ़ेगा तो आपका आगे बढ़ना स्वाभाविक है.
इसी तरह से ये देश जितना समृद्ध होगा, ये देश जितना आधुनिक होगा, ये देश का जितना विकास होगा, इसका आपका फायदा होगा. అణు విద్యుత్ వినియోగానికి భారతీయ రైల్వే సిద్ధంగా ఉందన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. కొత్తగా న్యూక్లియర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనుకునే వారితో ఒప్పందానికి సిద్ధంగా ఉన్నామన్నారు. పవన విద్యుత్ ఒప్పందాలకు కూడా అభ్యంతరం లేదన్నారు అశ్విని వైష్ణవ్. तो बहुत खुशी होगी हमें भारतीय रेलवे को आपसे बिजली खरीदने के लिए अग्रीमेंट करने का बहुत खुशी होगी. विंड पावर भी अगर आप लगाना चाहें तो उसमें भी हमें बहुत इंटरेस्ट है. विंड के प्रोजेक्ट से या हाइड्रो के प्रोजेक्ट से या फिर न्यूक्लियर के प्रोजेक्ट से, यानी मध्य प्रदेश के जनरेटर वो रेलवे के साथ एक पीपीए साइन करते हैं. ఏఐ విప్లవంతో మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా భారత్ మారుతుందన్నారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. దశల వారీగా టెక్నాలజీని అప్గ్రేడ్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ కామర్స్ ఫిన్టెక్ రంగంలో ఇండియా అద్భుతాలు సాధిస్తుందన్నారు. यानी महाभारत काल से लेकर बौद्ध काल तक और मध्यकालीन भारत से लेकर ब्रिटिश शासन तक